ప్రభుత్వం ఆ రోజు మమ్మల్ని రెచ్చగొట్టి తెలంగాణ సాధించుకున్న తర్వాత ఇవాళ ఏం జరుగుతుందనంటే నియామకాలు కూడా ఉద్యోగాలు లేవు. ఆయన ఉద్యోగాలు ఇవ్వలేదు. గత 10 సంవత్సరాలు తెలంగాణ ప్రభుత్వంలో చెప్తున్నా, టీఆర్ఎస్ ప్రభుత్వంలో చెప్తున్నా, ఉద్యోగాలు ఇవ్వలేదు. పైగా స్వయం ఉపాధితో బతుకుతున్న మా డ్రైవర్లను కూడా చూడలేదు. ఓలా ఊబర్ కంపెనీల ద్వారా ఆదాయ మార్గాలు చూసుకున్నారు. కంపెనీలో ఎట్లయితే పెరుగుతూ వస్తున్నారో కార్లు పెరుగుతున్నాయి, డీజిల్ ఖర్చు పెరుగుతుంది, మెయింటెనెన్స్ పెరుగుతుంది, ఆటోమొబైల్ రంగం అభివృద్ధి చెందుతుంది. వీటి వల్ల మాకు జిఎస్ వస్తుంది అనుకున్నారు తప్ప మరి ఇవాళ ఈ డ్రైవర్లు ఎంత కష్టం పడుతున్నారో మాకేం రక్షణ కల్పించిందో ఆనాటి ప్రభుత్వం కూడా ఆ రోజు గమనించలేదు. ఆ రోజు కూడా వినియోగించుకున్నాం. ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, మేనిఫెస్టోలో పెట్టింది, మేము డ్రైవర్ల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తాం, కొత్తగా సొంతంగా యాప్ తీసుకొని వస్తామని చెప్పేసి కూడా మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఓట్లు సంపాదించుకోవడానికి గద్దెక్కిన తర్వాత ఈ రోజు మాట మరిచింది. ఎప్పుడు కూడా మీటింగ్ పెట్టేసిండు, మేమే సొంతంగా ఒక యాప్ తీసుకొని వస్తామని. ఏమైంది కూడా ఏమైంది? ఆపేమైంది? ఇవాళ కార్పొరేట్ కంపెనీలు ఏ ధరలు ఇస్తున్నాయి మీరు చూస్తున్నారా? 3 రూపాయలు పేరు, 110 రూపాయలు పేరు. ఏ డీజిల్ పోయాలన్నా, మా రక్తం పోయాలన్నా, మేము ఏ విధంగా నడపాలి? ఈ వేదిక ద్వారా ఒకటి ఏం చెప్తున్నామంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి, అధికారులకు, మీరు నిద్రపోతున్నారు, ఈ కార్మికుల కష్టాలను పట్టించుకోవడం లేదు. మా నియామకాలు పక్కన పెట్టేసి ఇతర రాష్ట్రాల వాహనాలు ఇక్కడ రోడ్ల మీద తిరుగుతుంటే మీరు ఏం చేస్తున్నారు? వాటిని పత్రాలు ఉన్నాయా? బార్డర్ ట్యాక్స్ కట్టిల్లారు